హే గైస్, చాలా మందికి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనేసి ఉంటుంది. అయినా సరే ఆ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో చాలా మందికి ఏంటంటే తెలియదు. ఈ వీడియో అయితే మీకోసమే. కొత్తగా చూసేటోళ్ళు అయితే లైక్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం అందరూ కూడా కొత్తగానే చూస్తారనుకోండి. స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేయడానికి కోసం మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బ్రోకర్ని ఎంచుకోవాలి. బ్రోకర్ని అంటే ఇక్కడ గ్రో, ఏంజెల్ వన్ ఇలాంటి చాలా యాప్స్ అయితే ఉన్నాయి మన ప్లే స్టోర్లో వచ్చి. నెంబర్ 1 వచ్చి గ్రో లేదా ఏంజెల్ వన్ అయితే బెస్ట్ యాప్స్ అయితే. ఈ యాప్స్ని ఉపయోగించుకొని అయితే మనం ట్రేడ్ అయితే చేయాలి. దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అనేది మీకైతే ఉండాలి. ఓటీపీస్ కూడా రావాలి. దాని తర్వాత మీకు ఒక సైన్, తర్వాత మీ ఫోటో ఒకటి తీసుకుంటారు. తర్వాత డిమాట్ అకౌంట్ అనేది ఒక 24 అవర్స్లో యాక్టివేట్ అయిపోద్ది. దాని తర్వాత నుంచి మీరైతే ట్రేడింగ్ అయితే దాంట్లో చేసుకోవచ్చు. షేర్ మార్కెట్లో ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఎలా చేయాలో ముందైతే 2 వీడియోలు అప్లోడ్ చేసి ఉంటాను. ఆ వీడియోలో అయితే చూడండి, ట్రేడింగ్ అనేది ఎలా చేయాలో ఏంటో మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్ని ఇప్పుడు నేను షేర్ మార్కెట్ అన్నాను కదా, షేర్ మార్కెట్ అంటే ఇంకేదో అని చాలామంది అనుకుంటారు. కాకపోతే అలా ఏం కాదు. స్టాక్ మార్కెట్ అన్నా షేర్ మార్కెట్ అన్నా మొత్తం ఒకటి. ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఈ మధ్యలో క్రాష్ అయిందనమాట. ఎందుకయిందంటే ఇండియా మీద అయితే టారిఫ్ అనేది చాలా ఎక్కువ వేస్తున్నారు. దానివల్ల వచ్చి మార్కెట్స్ అనేవి చాలా వరకు క్రాష్ అయిపోయాయి. మార్కెట్ క్రాష్ అవడం వల్ల ఏంటంటే స్టాక్స్ అనేవి చాలా లో ప్రైస్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఇవి ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్లో అయితే చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు. ఏ పడితే ఆ స్టాక్స్ తీసుకోవాలని చెప్పట్లేదు. మంచి స్టాక్స్ అనేవి మీరైతే ఎంచుకోండి. ఎగ్జాంపుల్కి అయితే నేనైతే గ్రో స్టాక్ అయితే నేనైతే ముందు వీడియోస్లో చాలా మందికి చెప్పాను. నేను ఏంటంటే గ్రో స్టాక్ అనేది చాలా పెరుగుతుంది, తీసుకోండి అని చెప్పి నా మాట ఎవరో వినలేదు. ఇప్పుడు ఏంటి, స్టాక్ అనేది నేను 120 రూపీస్ ఉన్నప్పుడు చెప్పాను నేను తీసుకోమని చెప్పి. ఇప్పుడు అది ఎంత ఉంది, 177 ఉంది. అంటే ఇప్పుడు ఎంత లాభాలు వచ్చి ఉంటాయో చూసుకోండి. అండ్ అలాగే ఎఫ్ఎన్ఓ అంటే మీరు ఎంతమందికి తెలుసు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి గైస్. ఎఫ్ఎన్ఓ అంటే ఎఫ్ అంటే ఫ్యూచర్స్, ఓ అంటే ఆప్షన్స్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ దీంట్లో అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఆప్షన్ చేయను అనమాట. దీంట్లో వచ్చి ప్రాఫిట్స్ అనేవి హైగా ఉంటాయి అండ్ లాసెస్ కూడా చాలా హైగా ఉంటాయి. అందుకని చెప్పి దీంట్లో బిగినర్స్ ఎవరు కూడా ట్రేడ్ అనేది తీసుకోవద్దు. మార్కెట్స్ బాగా మీరు ఒక 6 months ఇలా ట్రేడింగ్ స్టాక్స్లో ట్రేడ్ చేయండి. దాని తర్వాత వచ్చి ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తే మంచిది. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో అయితే ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ గురించి, తర్వాత దీని గురించి అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. ఇంకా 5K ఛాలెంజెస్ అయితే మన లైవ్ ట్రేడింగ్ ఇలాంటివి అయితే మన ఛానల్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే ఫ్యూచర్లో అయితే రాబోతున్న వీడియోస్. అండ్ ఫైనలీ గైస్, మీకైతే ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను బిగినర్స్ కోసం అయితే. ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి అయితే మనకైతే క్యాపిటల్ అయితే అవసరం. ఆ క్యాపిటల్ అనేది మనం ఎక్కడ నుంచి తెస్తాం, పేరెంట్స్ నుంచి లేదా ఎక్కడైనా సరే ఎవరైనా అడిగి తీసుకొని ఇలా ట్రేడ్ చేస్తాం. అలా తీసుకొని లాస్ అయ్యామనుకో వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతాం. ఫైనాన్షియల్ రిస్క్లో పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి మనకైతే ఇన్కమ్ సోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ చేస్తే చాలా మంచిదన్నమాట. దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ రిస్క్ అనేది, రిస్క్ మేనేజ్మెంట్ ఇలా చాలా చేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే మీరు ఇన్కమ్ సోర్స్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత అయితే ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మనకంటూ మనం ఒక స్టూడెంట్ అనుకోండి, ఏదైనా పార్ట్ టైం చేస్తూ ఏం చేస్తున్నా సరే, పార్ట్ టైం లేకపోతే ర్యాపిడో, జొమాటో ఇలాంటివి ఏవి చేసినా సరే మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఒకటి ఉండాలన్నమాట. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బిగినర్స్ కోసం అయితే నేనైతే ముందైతే 2 వీడియోస్ చేసి ఉన్నాను. ఆ 2 వీడియోస్ని అయితే చూడండి. బిగినర్స్ అయితే తప్పకుండా చూడండి ఎలా అయినా సరే.